హాయ్ అండి. మన దేశం చాలా జనాభా కలిగిన దేశం. మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఎంటర్టైన్మెంటు, సినిమాలు, లేకపోతే క్రికెట్. వాళ్ళని మనం ఏదో దైవ సమానంగా భావిస్తుంటాం. అందులో బాగా ఆడేవాళ్ళని కానీ, ఇక్కడ బాగా యాక్ట్ చేసేవాళ్ళని కానీ మన జీవితంలో వాళ్ళు భాగస్వాములుగా అయిపోతారన్నమాట. వాళ్ళని అంత విపరీతంగా ఆరాధిస్తుంటాం. వాళ్ళలాగా ఇంకెవరు చెయ్యలేరు అన్నట్టు. అందుకని వాళ్ళు ఎక్కడైనా వస్తున్నారు అని అంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాం. అక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఏం జరిగింది బెంగళూరులో, వాళ్ళు గెలుస్తున్నారు అనేసరికి బెంగళూరులో ఫస్ట్ టైం అవుతుంది, వాళ్ళు రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తున్నారు అనేసరికి ఇట్లా లక్షలాది జనం అప్పటికప్పుడు గుమిగూడిపోయి అంత చిన్న స్టేడియంలో 30,000 మంది పట్టే దగ్గర 3 లక్షల మంది గుమిగూడిపోతే ఎంత పోలీసు బలం ఆపగలదండి వాళ్ళని? కానీ మనం కూడా కొంచెం తెలిసి ఉండాలి కదా. అంటే ఆరాధించవచ్చు, ఇష్టం ఉండవచ్చు, ఇంకో మార్గం లేదా? మనకి టీవీలో కనిపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయి ఇరగబడిపోయి చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్షయ్ అని చెప్పేసి కొత్తగా పెళ్ళైన జంట అంట. ఆ అమ్మాయి సీఏలో గోల్డ్ మెడలిస్ట్ అంట. ఆ అమ్మాయికి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అంట. ఆ అమ్మాయి కూడా వెళ్ళింది, ఆ తొక్కిసలాటలో చనిపోయింది. ఎంత విలువైన జీవితం అమ్మాయిది. ఒక చిన్న బాబు చనిపోయాడు. ఆ బాబు ఫోటో చూస్తుంటే ఎంత దారుణంగా అనిపిస్తుంది. ఆ బాబు చనిపోయాడు అంటే ఆ బాబుకి 100 ఏళ్ల జీవితం 8 ఏళ్లకే ముగిసిపోయింది. ఈ అమ్మాయి అందమైన జీవితం, విలువైన జీవితం, ఎంత చదువుకుంది, గోల్డ్ మెడల్ సీఏలో అంటే మామూలు విషయమా? అమ్మాయి చనిపోయింది. ఏంటంటే అభిమానం ఉంటే ఇంకో రకంగా వాళ్ళని చూడడము చేయడము చెందాలి. కానీ పొలోమని వెళ్ళిపోయి తొక్కిసలాటలో దూరిపోయి తొక్కిచ్చేసుకొని చచ్చిపోయి వాళ్ళని చూసి ఏం ఆనందం కలుగుతుంది? వాళ్ళు మనలాగా మనుషులే కదా, ఇంకేమీ కాదు కదా. కాకపోతే వాళ్ళలో కొంచెం స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ వరకే చూడండి, అంతేగాని వాళ్ళని చూడకపోతే చచ్చిపోయేంత అది చూసి తీరాలి అన్న తప్పన చిన్నపిల్లల్ని వేసుకుపోయి ఆ చిన్నపిల్లల్ని చంపింది పేరెంట్స్ అయ్యేనట్టే కదా ఇప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవడంతో. చాలా దారుణమైన విషయం. ప్రతి చోట ఇట్లాగే జరుగుతుంది. ఎందుకంటే మనకి జనాభా ఎక్కువ అండి. ప్రతిదీ మన జాగరూకతతో బతకాల్సిన విషయం. ఇంత జనాభా ఉన్నప్పుడు ఎలా అండి కాపాడుకోవడము? మీలాగే ఎంతోమంది వచ్చేస్తారు, మీరు ఒక్కరే కాదు ఏమవుతుందిలే అని వెళ్ళడానికి. టీవీల్లో చూసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల్ని ఇట్లాంటి వాటికి దూరంగా ఉంచాలి.